వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన టీంతో అమరావతికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఆయనకు మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి వెళ్లిన గేట్స్ ను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. గేట్స్ ఫౌండేషన్ తో కలిసి చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను విస్తరించడంపై చర్చించనున్నారు. అలాగే ఆర్టీజీఎస్ ద్వారా ఏపీలో అమలవుతోన్న టెక్నాలజీ ఆధారిత పాలనా విధానాలను పరిశీలించనున్నారు. భారత నౌకాదళం నిర్వహించే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. ఇది దేశంలో మూడోసారి, విశాఖలో రెండోసారి జరగడం విశేషం. ఫిబ్రవరి 25 వరకు 10 రోజుల పాటు సాగే ఈ మెగా ఈవెంట్ కు 50 దేశాల నుంచి 4,000 మంది అతిథులు, 70కి పైగా యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. ఐఎఫ్ఆర్ తో పాటు మిలాన్ నావల్ విన్యాసాలు, ఐఓఎస్ తో పాటు సమావేశాలు కూడా జరుగుతుండటంతో విశాఖ ప్రపంచ నావీ హబ్ గా మారింది. నావీ గ్రామం, సిటీ పెరేడ్, సముద్ర విన్యాసాలు ఇవన్నీ కలిసి నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొస్తున్నాయి. తెలంగాణలో ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమలు చేశారు. గుంపులు చేరకుండా, నినాదాలు, ప్రదర్శనలు జరపకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తుండగా అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులు బరిలోకి దిగుతామని ప్రకటించారు. ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కవిత రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నట్లుగా తెలిపారు. ఏ గుర్తుపై పోటీ చేస్తామో మాత్రం ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఈ నిర్ణయంతో గ్రామ స్థాయి రాజకీయాలు వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కు గడ్డి దెబ్బపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలోకి తన కుక్కను తీసుకొచ్చినందుకు, ఎంపీలపై సెటైర్లు చేసినందుకు ఆమె సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ అయింది. ఫిబ్రవరి 23లోగా వివరణ ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ ఆదేశించింది. లోపల ఉన్న వాళ్లే కరుస్తారు, కుక్కలు కాదన్న వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. దీనిపై రేణుకా కార్యాలయం స్పందిస్తూ నిబంధనలకు కట్టుబడి వివరణ ఇస్తామని తెలిపింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అభిశంసన తీర్మానంపై చర్చ, ఓటింగ్ మార్చి 9న జరుగుతుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అదే రోజుతో బడ్జెట్ సెషన్ రెండో దశ ప్రారంభమవుతుంది. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు సాగే ఈ సెషన్లో కీలక బిల్లులు, ముఖ్య తీర్మానాలు చర్చకు రానున్నాయి. విపక్షాలు సభను అడ్డుకుంటే వారికే నష్టమని రిజిజు హెచ్చరించారు. చర్చలో పాల్గొనకపోయినా వారికి రాజకీయంగా మైనస్ అవుతుందని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ రంగంలో సంచలన ప్రకటన చేశారు. సేలంలో జరిగిన భారీ సభలో ఆయన నేతృత్వంలోని టీవీకే పార్టీ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్డీఏ, ఇండియా కూటములతో ఎలాంటి పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విజయ్ తమ సభలకు అడ్డంకులు పెడుతున్నారని ఆరోపించారు. డబ్బు, రాజకీయాలకు తాము దూరమని, ప్రజలు తమ పార్టీ గుర్తు విజిల్పై నిలబడతారని ధీమా వ్యక్తం చేశారు. కృత్రిమ
మేధపై ప్రపంచాన్ని కుదిపేసే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. నేటి నుంచి ఈ నెల 20 వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. ఇందులో ప్రపంచ దేశాలు తమ ఏఐ వ్యూహాలను ప్రకటించనున్నాయి. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, ఆర్థిక రంగాలను ఏఐ ఎలా మారుస్తుందో ఈ సదస్సులో చర్చిస్తారు. ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా సహా 45 దేశాల ప్రతినిధులు హాజరవుతారు. భవిష్యత్ ఏఐ నియమాలను భారత్ నుంచే రూపకల్పన చేయాలన్నదే ఈ సమ్మిట్ లక్ష్యం. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తామని భారత్ హామీ ఇచ్చిందన్న అమెరికా వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ఇంధన కొనుగోళ్లలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేయమని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలు, ధర, మార్కెట్ పరిస్థితులే తమ నిర్ణయాలకు ఆధారమని అన్నారు. జర్మనీలోని మ్యూనిచ్ భద్రతా సదస్సులో మాట్లాడుతూ భారత్ ఎప్పుడూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ప్రపంచ చమురు మార్కెట్ సంక్లిష్టమని, కంపెనీలు లాభనష్టాలు చూసే కొనుగోలు చేస్తాయని వివరించారు. T20 ప్రపంచ కప్లో పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపు కేవలం భారత్లోనే కాదు, పాకిస్తాన్లోని బలూచిస్తాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్లో కూడా పెద్ద సంచలనం సృష్టించింది. భారత్ గెలిచిన వెంటనే అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్తాన్పై ఉన్న అసంతృప్తిని, భారత్తో ఉన్న సానుభూతిని ఇవి చూపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.